ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అవునమ్మా. సపోజ్ వాళ్ళు చదివిన దాన్ని బట్టి మెడిసిన్ చదివారు కాబట్టి సో దేనికి ఏ మందు ఇస్తే బాగుంటుందనేది వాళ్ళకి తెలుసు. వాస్తవం. అలానే మీరు ఏ శాస్త్రం చూసి జ్యోతిష్యం చెప్పబడుతుంది? వాస్తవానికైతే మేము కోయదొరలం తల్లి. మాది పూర్వీకుల కాడి నుంచి తాళపత్ర గ్రంథం. ఓకే. తర్వాత అంజన విద్య. మా శాస్త్రాలు అనేది కొన్ని విధాలుగా మంత్రబంధనలు. ఈ మంత్రబంధనలు ఒక విధమైనది కాదు. 108 సమస్యలకు, 101 బంధనలకు, 108 దిర్బంధనలకు మేమంతా పూజ మంత్ర కట్టుకట్టగలదు. ఇది మేము నేర్చుకున్న విద్య కాదు. మా ఓతాతలు, ముత్తాతలు, తండ్రులు, మేము దాదాపుగా 7 తరాల కానించి వచ్చే విద్య మాది. ఈ విద్యలో కొన్ని విధాలుగా మనం తాళపత్రంతో చేసే తాళపత్రంతో చేస్తాం, మంత్రంతో చేసే మంత్రంతో చేస్తాం, శుద్రంతో చేసే శుద్రంతో చేస్తాం, ఓమబంధంలో కాల్చేటి ఓమబంధనంతోనే కాల్చేస్తాం. వీటికి సంబంధించిన మంత్ర దిర్బంధంలో 10 విధాలు సమస్త సమస్యలకు పరిష్కారం చేసే శక్తి మా దగ్గర ఉంది. వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నా, ఏ విధమైన ఇబ్బందులో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా, ముఖ్యంగా మేము చూసేది అంజనం. అంజనం అంటే 3 విధాలు. తమలపాకు మీద అంజనం వేసి చూసేది ఒకటి, అరచేతిలో అంజనం వేసి చూసేది ఒకటి, భూగర్భ బలంలో చూసేది ఒకటి. మా భూమి మీద రక్త పట్టేసి వాళ్ళ మనసు ఏ విధమైన బాధపడుతున్నారు కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ 3 విధాలుగా అంజనాన్ని వేసి వాళ్ళు ఏ సమస్యకి ఏ విధమైన బాధకు గురయ్యారో కూడా మేమే చెప్పగలుగుతాం. వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఈ సమస్యతో బాధపడుతున్నావు నాయన, నువ్వు ఇలా చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది, నువ్వు ఇప్పుడు ఈ సమస్య మొదలై ఎన్ని సంవత్సరములు అవుతుందో నీకు, ఈ సమస్యకి ఇది చేస్తే నీ జీవితం బాగుంటుంది అనేది మేము ఖచ్చితమైన మార్గాన్ని చేసి వాళ్ళ జీవితాన్ని చక్కటి పరిష్కారాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కుదురుపడే విధంగా మేము చేయొచ్చమ్మా.